తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్ రెడ్డితో పాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చెంచులగూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో 6గురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరిలో ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మహేష్ కుమార్ తో పాటు మిగిలిన నిందితులందరికీ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై శనివారం రాత్రి ఈగల్ టీం, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు కలిసి దాడులు నిర్వహించడం, ఈ సందర్భంగా కాల్పులు కూడా చోటు చేసుకోవడం తెలిసిందే. కాగా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున వారందరినీ ఫామ్ హౌస్ నుంచి తరలించిన పోలీసులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు కాకుండా ఫ్యూచర్ సిటీ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడే వారిని విచారించి ఆ తర్వాత హైదరాబాద్ కు తీసుకువెళ్లి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిందితులు ఎక్కడున్నారన్న అంశంపై హైడ్రామా కొనసాగింది. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. పెట్టుకొని పోవాడికి 50 50